హలో నమస్తే. వెల్కమ్ టు శ్రుతం స్టాక్స్. సో మార్కెట్స్ అయితే మళ్ళీ ఒకసారి చాలా ఎక్కువ క్లాష్ అయిపోయినాయి. సో 1000 పాయింట్స్ ప్లస్ మూవ్‌మెంట్ అయితే మనకు డౌన్ సైడ్ బ్యాంక్ నిఫ్టీలో జరిగింది. అండ్ సెన్సెక్స్ కూడా 1000 పాయింట్స్ ఎబోవ్ మనకైతే పడిపోయింది. బజాజ్ ఫైనాన్స్, మారుతి, అల్ట్రాటెక్ లాంటి చాలా పెద్ద పెద్ద స్టాక్స్ కూడా ఇవాళ చాలా వరకైతే చాలా స్టాక్స్ రెడ్‌లోనే క్లోజ్ అయిపోయినాయి. సో మార్కెట్‌లో అయితే మనకు నెగెటివ్‌గా క్లోజ్ అయిపోయినాయి. సో రేపు ఇలా ఉండొచ్చు. సో ఇంతగానం పడింది కదా మార్కెట్. సో రేపు ఎలా ప్లాన్ చేసుకోవాలి మార్కెట్‌లో? మనము కాల్ సైడ్ గాని, పుట్ సైడ్ గాని, సో మార్కెట్ గ్యాప్ అప్ ఉండొచ్చా? గ్యాప్ డౌన్ ఉండొచ్చా? సో ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మనం ఒకసారి రేపటి కోసం అనాలిసిస్ చేసుకుందాం. ఓకేనా? సో బిఫోర్ దట్ అనాలిసిస్ ఒకసారి మనం ఇవాళ మన ప్రీమియం గ్రూప్‌లో చూసుకున్న పొజిషన్స్ చూద్దాం ఒకసారి. అలాగే మనకి ఇవాళ టాప్ ఉన్న 3 ట్రేడర్స్‌ను, 3, 4 ట్రేడర్స్ అని మీకు చూపిస్తా. ఓకేనా? ఎవరు మన పొజిషన్స్‌తో ప్రాఫిట్ తీసుకున్నారు. సో వాళ్ళని కూడా చూపిస్తా. సో ఒకసారి అయితే మనం ప్రీమియం గ్రూప్‌లోకి వెళ్ళిపోయి ఒకసారి ఇవాళ మనం తీసుకున్న పొజిషన్ చూపిస్తాను. సో ఇది మన ప్రీమియం గ్రూప్ 1000 మెంబర్స్ రీసెంట్గానే. సో సిప్లో 1300 సిఈ 1100 దగ్గర మనం పొజిషన్ 9 సెక్షన్కి తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో 9 సెక్షన్ తీసుకున్న తర్వాత సో అది 970కి అయితే యాక్టివేట్ అయింది. 102, 104, 102, 108 లాట్ సైజ్ 650 రూపీస్ కాబట్టి దాన్ని వెంటనే ట్రేల్ చేయడం చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి హీరో మోటార్కో 4400 సిఈ 185 టార్గెట్ 198. సో చాలా ఫాస్ట్గా టార్గెట్ అయితే హిట్ అవ్వడం జరిగింది ఇది. సో నెక్స్ట్ అయితే 46,300 పిఈ 310 దగ్గర తీసుకోవడం జరిగింది 9:39 ఏఎంకి. సో ఇది 9:14కి అయితే 310 దగ్గర యాక్టివేట్ అయిపోయింది. 310 టు 327, 310 టు 335 కీప్ ట్రైలింగ్ అని చెప్పడం జరిగింది. సో ఓకేనా? సో 310 టు 373, 310 టు 392. సో ఖచ్చితంగా మంచి టార్గెట్ అయితే సో ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని ఎక్కువగా హోల్డ్ చేయమని ట్రైల్ చేయమని చెప్పి పదే పదే చెప్పడం జరిగింది. ఓకేనా? సో సిప్లో వచ్చేసి 100 టు 110. సో 310 టు 424. సో మంచి గ్రాండ్ ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో 310 to 472, 310 to 500. కీప్ ట్రైలింగ్ స్టూడెంట్, డోంట్ మిస్ ద ఫాల్. సో ఇక్కడ ఎనాఫ్ ఇంకా బుక్ చేయడం చెప్పడం జరిగింది. ఏంటంటే దాదాపు 190 పాయింట్స్. సో చాలామంది సో మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. సో సిప్లా 114 హ్యాపీ టు బుక్ ఫుల్ ప్రాఫిట్. సో మనకు దీంట్లో 14 పాయింట్స్ అయితే సిప్లాలో రావడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ ఒక పొజిషన్ తీసుకున్నాము 45,900 పిఈ 1023కి 310 దగ్గర. ఓకేనా? ఎవ్రీథింగ్ ఏ కాల్ తీసుకున్నా కూడా పర్ఫెక్ట్ లాజిక్ తోటే తీసుకోవడం జరిగింది. వెంటనే ఏమో తీసుకోవడం ఉండదు అట్లా. ఓకేనా? సో 310 టు 340, 360, 367. సో 2 పొజిషన్స్ ఎందుకు తీసుకున్నామని చెప్పేసి దాని లాజిక్స్ అయితే ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది ప్రీమియం గ్రూప్లో. ఓకేనా? 310 టు 460 అగైన్ బిగ్ మూవ్ కీప్ ట్రైలింగ్ స్టూడెంట్స్ అని చెప్పేసి పోస్ట్ చేయడం జరిగింది. సో మంచి ప్రాఫిట్ అయితే మనకు స్టూడెంట్స్కి అయితే మళ్ళీ దీంట్లో చూస్తే మనకు దీంట్లో ఒక 150, సో దాంట్లో ఒక 190, ఆల్మోస్ట్ 200 ప్లస్ ఒక 340 ప్లస్ పాయింట్స్ అయితే మనకు బ్యాంక్ నిఫ్టీలో మనం ఇవాళ తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో ఇది బీటీఎస్టీ మనం చెప్పుకున్నాం. బీటీఎస్టీ సేమ్ డేనే హిట్ అయినాయి. ఓకేనా? సో ఒకసారి మనం స్టూడెంట్స్ కూడా ఇవాళ ఎక్కువ ఎవరైతే ప్రాఫిట్ తీశారో వాళ్ళు ఒకసారి స్టూడెంట్స్ చూద్దాం. ఓకేనా? ఒకసారి ఒక్క నిమిషం. ఫస్ట్ ఇది మూర్తి సార్తో స్టార్ట్ చేద్దాం. మూర్తి సార్. సో మనకు డైలీ సార్కి అయితే మంచి ప్రాఫిట్ తీస్తూ ఉంటారు ఇక్కడ. సో చూడండి. సో 22,000 మార్నింగ్ పెట్టారు ఫస్ట్ పొజిషన్. తర్వాత మళ్ళీ సెకండ్ పొజిషన్ తర్వాత 30,844. సార్కి అయితే 30,000 ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ మధ్య మురళి సార్ అయితే డైలీ మంచి కన్సిస్టెంట్ ప్రాఫిట్ అయితే తీస్తున్నారు. సారీ 9PG4. థ్యాంక్ యూ సార్. సో సార్కి అయితే 1,66,000 ప్రాఫిట్ వచ్చింది. లాస్ట్ టైం సార్కి వచ్చిన ప్రాఫిట్ 4,27,000. ఆల్మోస్ట్ సార్ ఒక 15 lakhs ప్లస్ ఏవో రన్ అవుతున్నారు జస్ట్ ఒక 20 days గ్యాప్లోనే. సో మంచిగా అయితే మార్కెట్లో ప్రాఫిట్ తీసుకుంటున్నారు. మురళి సార్ పేరు. సో నెక్స్ట్ వచ్చేసి ఏపీజీ 156. మేడం పెట్టింది స్వప్నిక. సో మేడంకి వచ్చిన ప్రాఫిట్ అయితే 4 lakh ప్లస్ అయితే వచ్చినాయి. సో మనం తీసుకున్న పొజిషన్స్ సిప్లా అండ్ బ్యాంక్ నిఫ్టీ 2 కాల్స్ తీసుకున్నారు. ఒక దాంట్లో 2 lakhs, ఒక దాంట్లో 1,69,000. సిప్లాలో 23,000 ప్లస్ ప్రాఫిట్ అయితే మేడం తీసుకున్నారు. ఓకేనా? సో మంచి ఇవాళ మనకు టాప్ ట్రేడర్ మేడమే ఉంటారు. 6NP 168.
సో సార్కి అయితే 1,00,000 ప్లస్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో సార్ పేరు అయితే కృష్ణమూర్తి గారికి మంచి ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మనము అనాలిసిస్ చేసుకుందాము. సో మార్కెట్స్ అయితే చూసుకుంటే మనకు చాలా పెద్దగా అయితే పడిపోయినాయి. సో చూడండి ఒకసారి నేను చూపిస్తా ఎంతవరకు మనం ఎందుకు ఇక్కడ ఈ పొజిషన్ తర్వాతనే మనం పొజిషన్ ఎందుకు తీసుకున్నాం అని చెప్పేసి లాజిక్ అయితే చెప్పడం జరిగింది. సో 1300 ప్లస్ పాయింట్స్ అయితే ఇక్కడే మనకు చూపిస్తూ ఉంది మార్కెట్లో అయితే. ఓకేనా. మార్కెట్ అయితే దారుణంగా అయితే మనకు పడిపోవడం జరిగింది. ఇక ఎక్కడ చూసినా కూడా 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు ఒక 2 రెడ్ క్యాండిల్స్ తప్ప గ్రీన్ క్యాండిల్స్ తప్ప ఎక్కడ మీకు రెడ్ క్యాండిల్స్ ఎక్కడ మీకు మూవ్మెంట్ పైకి వచ్చినట్టు అసలు ఛాన్సే కనిపించలేదు. ఓకేనా. సో కాబట్టి దీంట్లో మనం ఇప్పుడు 1 అవర్ ఇప్పుడు కానీ 30 మినిట్స్లో కానీ దీంట్లో మనం అనాలిసిస్ చేసుకోలేము. సో కాబట్టి డే టైం ఫ్రేమ్లోనే మనం అనాలిసిస్ చేసుకుందాం దీంట్లో. సో ఎప్పుడైతే మెయిన్ క్రూషియల్గా ఉండే లెవెల్ 45,484 క్రాస్ అయిపోయిందో బ్రేక్ అయిపోయిందో మార్కెట్. సో ప్రీవియస్గా మనకు ఏదైతే మనకు సపోర్ట్గా ఉందో సో 45,000 దాన్ని అయితే మనకు టచ్ చేసింది. మళ్ళీ దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ రివర్స్ అయిపోవడం జరిగింది. సో రేపు మార్కెట్ మనం అనాలిసిస్ చేసుకుంటే కనుక రేపు మనం పొజిషన్ తీసుకుంటే 45,000 దగ్గర మనము ఫస్ట్ పొజిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో 45 దగ్గర కనుక మనకు ఒక మళ్ళీ 50 మినిట్స్ మార్చుకుందాం. ఓకేనా. సో 50 మినిట్స్ మార్చుకొని 45,000 దగ్గర మనకు మార్కెట్లో బ్రేక్ అయ్యి సో ఇవాళ ఎట్లయితే ఇవాళ తీసుకున్నానో దీని కింద క్లోజ్ అయిన తర్వాతనే తీసుకున్నాను మార్కెట్లో చెప్పాను కదా. సో లాజిక్ చెప్పినప్పుడు కూడా చెప్పాను దీని కింద ఏది జోన్ కింద క్లోజ్ అయినప్పుడే మన పొజిషన్ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా. సో ఫస్ట్ పొజిషన్ ఇక్కడ సో ఇది ఏదైతే రివర్స్ అయిపోయి మళ్ళీ రివర్స్ అయిపోయింది ఇక్కడ. సో సెకండ్ పొజిషన్ ఇక్కడ తీసుకున్నాము. సో టార్గెట్స్ ఇక్కడ వరకు అయితే మనము ఫినిష్ చేసుకున్నాం ఇక్కడ వరకు. ఓకేనా. సో ఇదంతా మళ్ళీ మనం ఈ మార్కెట్లో మనం ఎలాంటి మళ్ళీ పొజిషన్ తీసుకోలేదు, మనం క్యాచ్ చేసుకోలేదు. సో ఇక్కడ కనుక రేపు బ్రేక్ అయ్యి ఈ ప్రీవియస్ లోన్ అయితే బ్రేక్ చేస్తే మార్కెట్లో మళ్ళీ 44,590 వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో రేపు అయితే క్రూషియల్గా ఉంటుంది మార్కెట్. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు పెద్ద స్వింగ్ అయినా సరే సూపర్ స్వింగ్ అయిన తర్వాత ఒక సూపర్ ట్రెండ్లోకి మూవ్ అయిన తర్వాత మళ్ళీ కన్సల్టేషన్ ఇవ్వడం కానీ సో మళ్ళీ అదే ట్రెండ్ ఫాలో అవ్వడం కానీ జరుగుతుంది. కాబట్టి ఎక్కువసారి అయితే కన్సల్టేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో రేపు కాస్త జాగ్రత్తగా పొజిషన్స్ మనం ఎంటర్ అవుతాం. సో ఒకవేళ రేపు కనుక మనకు ఇదే పొజిషన్స్ నుండి మనకు రివర్స్ అయిందనుకోండి ఒక సూపర్ క్యాండిల్ తోటి. ఓకేనా. సో దీనిపైన మనము ఎంట్రీ తీసుకొని 45,480 వరకు అయితే మనం ఫస్ట్ సపోర్ట్గా మనం రెసిస్టెన్స్ పెట్టుకుంటాము. ఒకవేళ ఇది కనుక బ్రేక్ అయితే ట్రైల్ చేస్తూ 45,770 దాకా సెకండ్ టార్గెట్గా పెట్టుకుంటాము. డౌన్ సైడ్ మాత్రము ఫస్ట్ అయితే ఈ లెవెల్ వరకు అయితే తీసుకోండి. ఒకవేళ కనుక ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే మనకు సో మళ్ళీ మనకు ఇక్కడ సో ఏ లెవెల్ వరకు బ్రేక్ అవచ్చు అని చెప్పేసి చూసుకుంటే సో ఇక్కడ వరకు అయితే మనకు మళ్ళీ వచ్చే సపోర్ట్ ఉంది. అంటే ఇక్కడ సపోర్ట్ ఉంది. ఇక్కడ 44,400 దగ్గర మనకు సెకండ్ సపోర్ట్ ఉంది. ఓకేనా. సో ఇది మనకు ఫస్ట్ టార్గెట్ డౌన్ సైడ్, ఇది సెకండ్ టార్గెట్ 44,600 అనేది మన ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది. సో 44,400 మనకు సెకండ్ టార్గెట్గా ఉంటుంది. అది ఏదైనా సరే ఒక మంచి బ్రేక్ తర్వాత మాత్రమే మనం పొజిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. రేపు రివర్స్ అయితే కనుక ఇక్కడ ఒక మార్నింగ్ స్టార్ కానీ ఓకేనా ప్యాటర్న్ చూసుకుంటే మనకు ఒక పెద్ద సూపర్ క్యాండిల్ రావడం కానీ ఏది 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో అది ఒక పిన్ బార్ లాగా ఉండడం. ఓకేనా. లేదు మార్నింగ్ స్టార్ 5 మినిట్స్లో వచ్చినా కూడా మనం ఇక్కడ పొజిషన్ తీసుకొని ఇక్కడ వరకు మనము టార్గెట్ని అయితే కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా. సో మనకు రేపు అయితే ఇవి క్రూషియల్ లెవెల్స్గా ఉంటాయి. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకేనా. ఈ లెవెల్ మనకు రేపు క్రూషియల్ ఎందుకంటే మార్కెట్ మనకి ఇక్కడ నుంచే రివర్స్ అయినాయి. ఓకేనా. మళ్ళీ డే టైం ఫ్రేమ్ కూడా 44,000 ఈ 500 అనేది కొంచెం క్రూషియల్గా ఉంది. కాబట్టి మనకు ఇది సో రేపు ఇక్కడ నుంచే మన పొజిషన్ స్టార్ట్ అయిపోతుంది. గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా సో మన పొజిషన్స్ ఇక్కడ నుంచే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. లాజిక్ లేకుండా ట్రేడ్ చేయకండి. ఖచ్చితంగా లాజిక్ తోటే ట్రేడ్ చేయండి. సో ఓకేనా. మీకు ఏం డౌట్ వచ్చినా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోండి. అక్కడ మన నెంబర్ ఉంటుంది. అక్కడ నుంచి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.